ఫ్రెండ్స్, నిన్న మనము స్వామిరామ గారి బుక్లో 3 చాప్టర్లు చదువుకున్నాం మనము. అందులో మొదటిది మృత్యుతో ముఖాముఖి, రెండోది వచ్చేసి ఇసుకలో పాఠాలు, మూడోది స్థూల వస్తువు యొక్క రూపాంతరం. అందులో మృత్యుతో ముఖాముఖి అనే చాప్టర్లో రామగారు ఆయనకి చిన్నప్పుడు జ్యోతిష్యులు, కాశీ నుంచి వచ్చిన జ్యోతిష్యులు, ఈయన అర్ధాష్కుడని 38 ఏళ్ల వయసులో ఈయన చనిపోతాడని చెప్తారు. దానికి ఆయన గురువుగారు లేదు, అతీతంగా జ్యోతిష్యానికి అతీతంగా ఉన్న శక్తి ఉంది. ఈయనకన్నా ముందుగా మీరందరూ చనిపోతారన్న విషయం మీకు తెలుసునా అనేసి అడిగి చెప్తారు వాళ్ళతో. నా ఆయుష్ను నేను ఈ బాబుకి ఇస్తాను అనేది చెప్పి గురువుగారు కాకపోతే అక్కడ ఏం చెప్తారు అంటే, ఆ రోజున ఎప్పుడు నువ్వు మృత్యువుని ముఖాముఖిగా ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది చెప్తారు. కానీ నువ్వు శరీరంతోనే ఉంటావు, కానీ ఆ సిచ్యువేషన్ని నువ్వు గో త్రూ అవ్వాల్సి వస్తుంది అనేది ఆయన గురువుగారు చెప్తారు. ఇందులో 20,000 అడుగుల ఎత్తు నుంచి రామగారు పూజ కోసం ఒక కొండపైకి వెళ్తారు, హిమాలయాలలో ఉన్న కొండపైకి. 20,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపైన దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో పూజ కోసం అని వెళ్ళే క్రమంలో ఈ పైన దేవదారు వృక్షాల ఆకులు పైన జారి 20,000 అడుగుల కొండ మించెళ్ళి దొర్లుతూ 500 అడుగుల లోతులో ఒక చిన్న ముళ్ళ పొదలో చిక్కుకొని ఆగుతారు. కానీ ఆ ముళ్ళ పొదల్లో ఉన్న ఒక బలమైన ఒక కొమ్మ ఆయన రామగారి పొట్టలోకి గుచ్చుకుంటుంది. అది పొట్టని చీల్చుకుంటూ లోపలికి వెళ్తుంది. దాని తర్వాత అది చూసిన అక్కడ కొంతమంది రామగారు ఆ సిచ్యువేషన్లో ఫస్ట్ భయపడతారు, గివప్ చేస్తారు. ఇంకా నేను చనిపోబోతున్నాను, సిద్ధి పొందకుండానే నేను శరీరం వదిలేస్తున్నాను అంటే, అయిన గాయానికన్నా ఎక్కువగా నేను చనిపోతున్నానని భయపడతారు. తర్వాత చనిపోయేది ఎవరు అని తనకి తనే రియలైజ్ అవుతారు. నేను ఎందుకు భయపడుతున్నాను అనేసి. చనిపోయేది ఏంటి, ఈ శరీరం ఒకటే పోతుంది, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది కదా, కానీ చనిపోవాల్సిన అవసరమేం లేదు అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని నేను ఎట్లా అయినా బ్రతకాలి అని డిసైడ్ అవుతారు. అప్పుడు ఆయనకి ఆయన గురువుగారు ఇచ్చిన ఒక మాట గుర్తుకొస్తుంది. నీకు కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా నన్ను నిజంగా నా అవసరం ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే నేను నీకు వచ్చి సహాయం చేస్తాను అని ఆయన గురువుగారు చెప్తారు. అప్పుడు గురువుగారికి ఆ సమయంలో ఇది జరుగుతున్న టైంలోనే ఆ కొండపై నుంచి కొంతమంది మూలికలు, మొక్కల వేర్లు, వాటిని కలెక్ట్ చేయడానికి వచ్చిన పల్లెటూరు వాళ్ళు, ఒక 3 ఆడవాళ్ళు రామగారిని చూస్తారు. వాళ్ళు కాపాడతారు రామగారిని. తర్వాత ఆయన స్వామి కాబట్టి ఆయన రక్షించుకుంటాడనే అనే ఒక ఆలోచనలో రామగారిని వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడే రామగారు ఆ పొట్టలో ఉన్న ఆ ఆ మొక్క యొక్క బెరడును, ఆ కొమ్మని బయటికి లాగుతారు. కానీ ఇది చాలా డీప్గా రామగారికి ఆ పెయిన్ ఉండడం వల్ల, లోపల బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల రామగారు కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ సమయంలో రామగారి గురువుగారు సశరీరంగా వచ్చి ఆయనకి తిరిగి చికిత్స చేస్తారు. ఆయన అక్కడ కాపాడబడతాడు. ఈ స్టోరీలో మనకు రామగారు ఈ మృత్యుతో ముఖాముఖి అనే స్టోరీలో రామగారు మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ బుక్ ఎట్లా అంటే, ఇది అధ్యాయాల్లాగా, అంటే ఒక చాప్టర్, మెయిన్ చాప్టరు. ఆ మెయిన్ చాప్టర్లో చిన్న చిన్న స్టోరీస్ ఈ బుక్లో ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు మనము మెయిన్ చాప్టర్ మనోశక్తులు అనే మెయిన్ చాప్టర్లో ఇసుకలో పాఠాలు, స్థూల ద్రవ్యము యొక్క రూపాంతరము, స్థూల వస్తువు యొక్క రూపాంతరము అనేవి ఈ 2 చాప్టర్లు. 10th చాప్టర్లో 2 స్టోరీలు. సెకండ్ స్టోరీ ఇందులో మనం నిన్న చదువుకున్న దాంట్లో ఇసుకలో పాఠాలు అనేది చదువుకున్నాము. అందులో రామగారి చిన్నతనంలో చక్రవర్తి అనే స్వామి గారు ఆయనకి త్రాటకం అనే ఒక విద్య గురించి చెప్తారు. అంటే క్యాండిల్ని తదేకంగా చూడడము, సూర్యుడిని కానీ చంద్రుణ్ణి కానీ చూడడము, లేదా నాసికాగ్రం పైన దృష్టిని నిలపడము, వీటి గురించి రామగారికి ఆయన చిన్నతనంలో చక్రవర్తి అనే స్వామి గారు నేర్పించారు అనేది మనకు ఈ ఇసుకలో పాఠాలనే స్టోరీలో చెప్తారు. అలాగే ఆయన మ్యాథ్స్ గురించి కూడా టీచ్ చేస్తారు. ఎట్లా స్పిరిచువాలిటీని లింక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ చక్రవర్తి అనే గురువు. హిరణ్మయ్య గారు, చెప్పండి హరిత గారు. నిన్న మనం ఎక్కడి దాకా చెప్పుకున్నామో, అతను అంటే రామ గారు ఉంటారు కదా, అతను అయితే
ఎట్లా చేస్తున్నాడు ఏంటనేది చెప్తా ఉంటారు కదా. సో ఇప్పుడు మీరు స్టార్ట్ అయినాక నేను కొంచెం మిస్ అయ్యాను. ఏం జరిగింది చెప్పండి. నేను రివిజనే చేస్తున్నానండి. ఇంకా స్టోరీ స్టార్ట్ చేయలేదు. నిన్న ఓ జరిగింది చేస్తు అవునా, అయితే సరే. ఓకే ఓకే. అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అవునవును. 3 చాప్టర్లు చదువుకున్నాం నిన్న మనము. నేను రెండో చాప్టర్ ఆ, మనోశక్తులు అనే చాప్టర్‌ని నేను రివిజన్ చేస్తున్నాను. రిపీట్ చేస్తున్నాను. ఓకే ఓకే, సరే అయితే అది కంటిన్యూ. మనకి సూర్యుడికి ఎదురుగా ఉండటము, కళ్ళు దీపం పెట్టి చూడటము, ఐస్‌కి కూడా మంచి ఎక్సర్సైజ్ కదా కిరణ్మయి గారు అయి. త్రాటకము అని త్రాటక విద్య అని అంటారు. ఐసైట్ కూడా ఇంప్రూవ్ అయితది అంటారు. ఇంప్రూవ్ అవుతుంది. క్యాండిల్ పెట్టి క్యాండిల్‌కి ఎదురుగా కూర్చొని చేపిస్తారనమాట. హ్మ్. 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 నేను ఉమ్, అవి చేశాను, సూర్యుడిది చేశాను. ఉమ్, ఇంకొకటి ఏదో చెప్పారు మీరు, మర్చిపోయాను ఈ లోపల. సూర్యుడిది, చంద్రుడిది, ఇంకోటి నాసికాగ్రమణ ముక్కు కొనను అబ్జర్వ్ చేయడము. ఆ! ఇవి వాటి గురించి యాహ్! త్రాటకం యాహ్! అంటే ఇది కూడా చేశాను. మ్యాథ్స్ ద్వారా చెప్తారు అని అన్నారు కదా! అది ఇంకా వినలేదు. అంటే మధ్యలో అయింది కదా! అది వింటే ఏమన్నా అంటే ఆయన ఉంటారు కదండీ! రామాచార్యుల ఏదో అంటారు. మ్యాథ్స్ రామాచార్య రామాను ఆహా! ఆయన రామానుజం రామానుజం. గారు. రామానుజం రామానుజం గారు. గారు. ఆ! ఉమ్, ఆయన మ్యాథ్స్ కూడా నేను చూసానన్నమాట. చాలా డిఫరెంట్‌గా అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతిగా చెప్తారు. ఈజీగా అర్థం అవ్వటానికి. అంతే. హ్మ్. 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 రామానుజం గారు ధ్యానంలో దేవి చెప్తే ఆయన ఫార్ములాస్ రాసేవాళ్ళంట. చాలా మంది అంతే అండి. వీళ్ళ ఋషులు అదే. గాని వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అవును ఒక్కొక్క విధిగా వచ్చింది. వాళ్ళకి అసలు ఎందుకొచ్చింది? ఎందుకు స్టార్ట్ చేశారనేది ఒక్కొక్కళ్ళకి దాని వెనకాల కథలు బాగా ఉంటాయి మనకి. అవునవును. కలలో వచ్చినయన్నీ రాసేవారంట. హ్మ్. అది. ఉమ్, ఇందులో ఈ ఇసుకలో పాఠాలు అనే దాంట్లో ఆ చక్రవర్తి స్వామి గారు ఆయన ఎట్లా చెప్పారు వారంటే, గణితంలో 1 అనేదుంది. ఆ 1 అంటే ఏంటి? అది అన్నింటితో గుణించబడుతుంది. అట్లాగనే సంపూర్ణ సత్యం అనేది ఎప్పుడూ ఒకటే. అది జగతికి అన్ జగత్తులో ఉన్నయన్ని వివిధ రూపాలు అంటే అనేకమైన అంకెలుగా, వివిధ రూపాలుగా సత్యం ఒకటే అయినప్పటికీ ఎన్నో రూపాలుగా ప్రకటితమవుతుంది కదా! అట్లా గణితంలో ఉన్న ఒకే అంకె ఉంది ఒకటి అన్ని అంకెలతో ఎట్లా అయితే గుణించబడుతుందో, ఉన్న సత్యం ఒక్కటే వివిధ రూపాలుగా ప్రకటితమవుతుంది అనేది ఇట్లా కంపేర్ చేస్తూ చెప్పారు అని చెప్తారు. ఇంకా జననం అనేది ఒక బిందువు, మరణం అనేది ఒక బిందువు. ఈ 2 బిందువుల మధ్య గీత అనేది జీవితము అని. ఇట్లా ఈ పాఠాలను నేర్పారు అని రామగారు మనకు చెప్పారు. నెక్స్ట్ స్థూల వస్తువు యొక్క రూపాంతరము అని ఈ స్టోరీలో మనకు కంప్లీట్‌గా అఘోరి బాబా గురించి చెప్పారు. అఘోరాలు అనేవాళ్ళు వాళ్ళు శవాలను చంపి చనిపోయిన శవాలను తింటూ ఉంటారని, వాళ్ళు చాలా వికృతంగా ఉంటారని, వాళ్ళని చూస్తే భయం కలిపేలాగా ఉంటారని, ఆ ఊర్లో ఉన్న పండితుడు అంటే ఒక ఊరికి చివర్లన ఈ అఘోరి బాబా ఉంటారు. ఆయన దగ్గరికి రామగారు వెళ్ళి, ఆయన సహాయంతో అఘోరి బాబా దగ్గరికెళ్దాము అనే ఉద్దేశ్యంతో ఆయన్ని కలుస్తారు. కానీ ఆ పండితుడు చాలా భయపడతాడు. నేనాయన దగ్గరికి రాను అనేసంటే, ముందుగానే స్వామి రామ గారి గురించి గానీ, ఆయన గురువు గారి గురించి గానీ, ఆ పండితుడికి బాగా తెలుసు. వీళ్ళు ఎంతో ఉన్నతమైన వ్యక్తులు అని చెప్పి. ఆ ఒక్క ఆ మంచితనంతో కొంచెము రామాగారు ఆయన్ని పుష్ చేస్తారు. వెళ్దాము అని చెప్పేసి బలవంతంగానే తీసుకెళ్తారు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయనేం ఫేస్ చేస్తారు? వెళ్ళి అక్కడ వెళ్ళేటప్పటికల్లా ఆయనకు ఒక నది ఒడ్డున కూర్చొనుంటారు. ఈ పండితుడి దగ్గరికెళ్ళి పండితుడిని ఆ అఘోరి బాబా అడుగుతారు. వెళ్ళి ఒక కుండలో నీళ్లు తీసుకురమ్మంటే తీసుకొస్తారు. దాని తర్వాత అఘోరి బాబా ఆ పండితుడిని నదిలో ఒక శవం కొట్టుకొస్తుంది. ఆ శవం యొక్క మాంసం కట్ జేసి తీసుకురమ్మని చెప్తారు. స్పెసిఫిక్ కొన్ని భాగాలు చెప్తారు. పిక్క, కండ అని శరీరంలో ఉన్న ఒక 3 భాగాల గురించి చెప్పి, ఆ భాగాలు కట్ చేసుకొని తీసుకురమ్మని జెప్తారు. ఆయన విపరీతమైన భయంతో వణికిపోతూ ఉంటారు. ఆయన ముందుగానే ఒక పండితుడు. పండితుడిని అట్లాగా శరీర భాగాలు కోసుకొని తీసుకురమ్మనేటప్పటికల్లా ఆయనకిష్టం లేకుండా వచ్చాడు ఫస్ట్. 2 ఇట్లాంటిది జరిగేటప్పటికల్లా ఆయన ఏం చేస్తాడు అధికారికంగా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. చాలా పెద్ద గొంతుతో ఆర్డర్ పాస్ చేసి "వెళ్లి తీసుకురా" అనేసి గట్టిగా మాట్లాడేటప్పటికల్లా, ఆ ఆకారాన్ని ముందే ఆయనకు భయం కాబట్టి ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వెళ్తారు. వెళ్ళి ఆ భయంతో ఆ శవాన్ని కట్ చేస్తూ ఆయన వేలిని కూడా కట్ చేసుకుంటారాయన. తీసుకొని ఏం చెయ్యలేని స్థితిలో తీసుకొని ఆ మాంసాన్ని తీసుకొనొస్తారు. వచ్చిన తర్వాత అఘోరి బాబా
ఆయన చెయ్యితో ఆ పండితుడు కట్టయిన వేలు ఆయన గాయపడిన దగ్గర జస్ట్ టచ్ చేయగానే వెంబటే హీల్ అయిపోతుంది. తర్వాత ఆ మాంసాన్ని తీసుకెళ్ళి మట్టి కుండలో పెట్టమని చెప్తారు. పెట్టి దానిపైన ఒక ఒక రాయితో కప్పమని చెప్తారు ఆ కుండని. దాన్ని వండుతారు. తర్వాత ఇంకా ఈయన ఏంటి నాకు ఈ కర్మ, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అనేసి రామాగారు, నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పేసి రామాగారిని అడుగుతారు. ఏం ప్రాప్తించింది ఇక్కడికి రావడం వల్ల అనేది ఆయన విపరీతంగా బాధపడుతూ ఉంటారు. సేమ్ టైం రామాగారు కూడా, అది చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంటది కదా, రామాగారు కూడా ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాని ఒక నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఇది ఈ ఇది జరిగిన తర్వాత కుండలో నుంచి ఇప్పుడు ఫుడ్‌ను సర్వ్ చేయమని జెప్పేసి మళ్ళీ ఆ పండితుడికే జెప్తాడు. ఆయన ఆ కుండను తీసి అందులో ఉన్న మాంసాన్ని తీసి ప్లేట్‌లో ఎయ్యడానికి చూసేటప్పటికల్లా పడింది ఏంటి అంటే రసగుల్ల. అది చూసి ఆశ్చర్యపోతారు. రామగారికి ఫేవరెట్ స్వీట్ ఏంటంటే రసగుల్లా అంటే చాలా ఇష్టమంట. ఈ స్వామిగారి దగ్గరికి నడుస్తూ వచ్చే టైంలో ఆయనకు ఆకలేస్తుంది. ఆ టైంలో రామగారు మనసులో అనుకుందేంటి అంటే రసగుల్లాను గుర్తు తెచ్చుకున్నారంట. అది ఈ ఈ ఈ అఘోరీ బాబా దాన్ని గుర్తించారు. గుర్తించి ఆయనకిష్టమైన దాన్ని వడ్డించారన్నట్టుగా. ఇద్దరూ తిన్నారు. ఇదేం మాంసాహారం కాదు, ఇందులో ఏ మాంసం లేదు, తినండి అని చెప్తే ఇద్దరూ తింటారు. అది ఎంతో రుచిగా ఉంది అని కూడా చెప్తారు. దానికి తర్వాత అఘోరీ బాబా ఏం చేశారు, మిగిలిన స్వీట్స్ ఏవైతే అక్కడ ఆహారం ఉందో దాన్ని మీరు తీసుకెళ్ళి ఊర్లో మిగిలిన ప్రజలకి పంచండి అని చెప్తారు. ఎందుకు అనంటే ఇదేం మ్యాజిక్ కాదు. ఇదేం స్వయంగా మీరే దాన్ని క్యారీ చేస్తున్నారు, అందరికీ పంచుతున్నారు అనేది ప్రూవ్ చేయడానికి మిగిలిన ప్రజలకి పంచమని చెప్పారు అని రామగారు మనకు చెప్తారు. తర్వాత ఆ పండితుడు భయంతో ఆ రాత్రి ఎళ్ళిపోతాడు ఆయన ఇంటికి. కానీ రామగారు మాత్రము ఆ రాత్రి ఆ బాబా దగ్గరే ఉండి, అసలు ఏం జరిగింది? దీన్ని ఎట్లా చేయగలిగారు? ఈ మార్పు ఎట్లా జరిగింది? మాంసము తిరిగి ఒక శాకాహారం అంటే ఒక రకరకాల ఇష్టమైన పదార్థాలుగా ఎలా మారింది? మీరెలా చేశారు? ఇందులో ఉన్న సిద్ధేంటి? అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఆయన మాట్లాడడం మొదలుపెడతారు. ఈ రామగారు మనకి ఎక్స్‌ప్లెయిన్ ఏం చేస్తారంటే, ఎంత స్వచ్ఛమైన సంస్కృతం మాట్లాడతారంటే, చాలా ప్యూర్ సంస్కృతం మాట్లాడతారని, ఆయన మాట్లాడే ఆ ప్యూరిటీ అంటే అంత ఖచ్చితమైన ఆ సంస్కృతాన్ని అర్థం చేసుకొని, తిరిగి సమాధానం ఇవ్వడానికి నాకు కొంత సమయం పట్టిందని రామగారు చెప్పారు మనకి స్టోరీలో. అయితే ఈ కన్వర్జేషన్‌లో ఆయనేమంటారు అంటే, నేను భౌతిక పదార్థాన్ని భౌతిక పదార్థానికి, శక్తికి మధ్యనున్న మూల సూత్రాలను తెలుసుకోవడం మీద నేను రిసర్చ్ చేస్తున్నా. నేనొక విజ్ఞాన శాస్త్రజ్ఞుడిని. నేను ఆయన అడుగుతారు, "ఈ శవాలను తింటూ ఇట్లాంటి జీవితాన్ని గడపడం ఏంటి? ఈ శవాన్ని తినడం ఏంటి?" అని రామగారు అడుగుతారు. అడిగితే, "నువ్వు దాన్ని శవమని ఎట్లా అంటున్నావు? అది అందులో ఆత్మ లేదు. అదొక పనికిరాని వస్తువిప్పుడు. దాన్ని నేను తిరిగి ఉపయోగిస్తున్నా. అంటే అందులో ఆ శరీరంలో ఉన్న అణువులను నేను శక్తి అనేది అన్ని చోట్ల ఉంది. అణువులను ఉపయోగించుకొని మరొక రూపంలోకి మార్చాను. అది మనకు తిరిగి ఉపయోగంలోకి ఒక నిరుపయోగంగా ఉన్న వస్తువుని తిరిగి నేను ఉపయోగంలోకి తీసుకొచ్చాను. నేను దాని మీద రిసర్చ్ చేస్తున్న నేనొక సైంటిస్ట్‌ని" అని అఘోరీ బాబా రామగారికి చెప్పారని చెప్తారు మనకి. ఇంకా ఆయన చివరగా ఈ స్టోరీలో మనకేం చెప్పారు అనంటే, ఒక ఉదాహరణనిచ్చారు క్లియర్‌గా అర్థమవ్వడానికి. నీరు ఘనమైతే అది మంచుగడ్డలాగా ఉంటుంది. అంటే ఘన రూపంలో, ద్రవ రూపంలో, వాయు రూపంలో. వేడి చేస్తే ఆవిరిలాగా వాయు రూపంలోకొస్తుంది. అది ఫ్రీజ్ అయినప్పుడు ఘన రూపంలో ఉంటుంది. అది నార్మల్ కండిషన్‌లో ఉన్నప్పుడు ద్రవ రూపంలో ఉంటుంది. ఉందేంటి? ఒక్కటే. కానీ కనిపించేదేంటి? 3 రూపాలుగా కనిపిస్తుంది. ఈ విషయం చిన్న పిల్లలకి ఎట్లా అయితే అర్థం కాదో, ఇప్పుడున్న శాస్త్రజ్ఞులకి వాళ్ళు ఒక చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. వాళ్ళకి ఈ జ్ఞానం అనేది లేదు. ఇంత డీప్‌గా రిసర్చ్ చేసే అంత జ్ఞానం ఇప్పుడున్న సైన్స్‌కి లేదు. ఒకవేళ రామగారు అడుగుతారు, "దీనివల్ల ఉపయోగం ఏంటి? ఏం సాధించొచ్చు? దీంతో ఉపయోగం ఏముంది మీరిట్లా చేయడం వల్ల?" అని రామగారు అఘోరీ బాబాని అడిగితే, "నువ్వు అడిగే ప్రశ్న ఏంటి? దీనివల్ల అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళను అంటే అణువులను
అంటే అనారోగ్యంతో ఉన్న అణువులని ఆరోగ్యవంతమైన అణువులుగా మార్చి అనారోగ్యాలు లేకుండా చేయొచ్చు. ఈ విజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో దానివల్ల ఈ భూమండలం మీద మనుషులకి ఎవరికి అనారోగ్యంతో చావులనేవే ఉండవు. మన సైంటిస్టులు ఆ వైపుగా ప్రయత్నాలు చేయాలి. వాళ్ళు ఎప్పుడు కంటికి కనిపించేదే నమ్ముతాము అనే దృష్టిలో ఉండే ఒక చిన్న పిల్లల లాంటి వాళ్ళు అనేది అఘోరి బాబా ఈ స్టోరీలో మనకు చెప్తారు. ఈ స్టోరీలో ఇంకొకటి ఏంటి అంటే అఘోరాలు అనేవాళ్ళు వాళ్ళు ఏదో మాంసాన్ని తినేవాళ్ళు, అసహ్యమైన వాళ్ళు కాదు. వాళ్ళు పవిత్రమైన వ్యక్తులు. వాళ్ళు ఉన్నతంగా అంటే అతీతంగా ఉన్న సైన్స్‌కి అతీతంగా ఉన్న దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మనకిక్కడ ఈ స్టోరీలో చెప్పారు నిన్న. ఈరోజు సుశీల గారు మీకు ఓకే కదా అండి? మీరేం మిస్ అవ్వలేదనుకో, అంతా కవర్ చేశాను నేను. యా అండి నేను ఇదే మిస్ అయ్యాను. లాస్ట్ది ఏదంటే తను అఘోరాలదే మిస్ అయ్యాను మధ్యలో. అది నాకు అర్థమైంది. బానే గుడ్ అండి. అంటే మనం అనుకుంటాం యూజువల్ గా అఘోరాలు చూస్తే వాళ్ళ వేషధారణ ఇది చూస్తే ఏంటి ఇట్లా ఉన్నారు అని చెప్పేసి అనుకునే వాళ్ళం. ఇప్పుడు క్లారిఫై అయింది మనకి ఈ స్టోరీ ద్వారా. అవును. ఇదే స్టోరీ నేను వేరే బుక్‌లో కూడా చదివాను. అదే చెప్తారు. వాళ్ళు మాంసాహారులు కాదు. వాళ్ళు మాంసాన్ని తినరు, శవాలను తినరు. అణువులని మార్పు చేస్తారు అంతే. అంటే పనికిరాని వస్తువుని పనికొచ్చేలా చేస్తారు అనేది వాళ్ళ యొక్క సైన్స్ అది. వాళ్ళ అంటే పనికి ఏముంది, ఒక శవం దాన్ని కాల్చేస్తాం, పూడ్చుతాం. ఇంకంతకు ఇంకేం ఉపయోగం లేదు. అట్లాంటి దాన్ని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తాం మేము అనేది ఆయన చెప్తారు అందులో. గుడ్. ఈరోజు నా గాడిద ఏది అని అంటే ఇది చెప్పాను కదా. ఈ మెయిన్ ఒక చాప్టర్లో చిన్న చిన్న స్టోరీలు మనము మనోశక్తులు అనే చాప్టర్లో ఇసుకలో పాఠాలు అని స్థూల వస్తువులను స్థూల వస్తువుల యొక్క రూపాంతరం అని 2 చాప్టర్లు నిన్న చదువుకున్నాము. అదే దాంట్లో ఇవాళ నా గాడిద ఏది అనేది ఇంకో చిన్న చాప్టరు. ఉత్తరప్రదేశ్‌లో మౌ అనే చిన్న పట్టణంలో నేనున్నప్పుడు అక్కడ సంచారం చేసే స్వాముల కోసం, సాధువుల కోసం కట్టిన ఒక చిన్న గుడిసెలో నేను బస చేశాను. నా అభ్యాసాలను నా అభ్యాసాలను నొరిస్తూ ధ్యానంలో కూర్చుంటూ ఎక్కువ కాలం నా గదిలోనే గడిపేవాడిని. పొద్దుట, సాయంత్రం కొంచెం సేపు బయటకు వచ్చేవాడిని. మార్నింగ్, ఈవినింగ్ కొంచెం సేపు బయటికొచ్చేవారంట అభ్యాసాలను చేస్తూ. లాండ్రీ ఉన్న చాకలి అక్కడికి దగ్గరలో బట్టలు ఉతికేవాడు. అతనికి భార్య, పిల్లలు లేరు. ఒక్క గాడిద మాత్రమే అతనికుంది. ఒకరోజు అతను గాడిదను పోగొట్టుకున్నాడు. అందుకు అతను ఎంత కలత చెందాడంటే మాన్పడిపోయి అపస్మారక స్థితిలోకి పడిపోయాడు. అందరూ అతను సమాధిలో ఉన్నాడనుకున్నాడు. అంటే ఆయన ఒక షాక్‌లోకెళ్ళిపోయి అపస్మారక స్థితిలోకెళ్ళిపోయారంట. గాడిద పోయిందన్న అంటే నా లైఫే ఎళ్ళిపోయింది. ఇంక అది లేకపోతే ఇంక లైఫ్ లేదు అనే స్థితిలో ఆయన అపస్మారక స్థితిలోకెళ్ళిపోయి పడిపోయాడంట. అందరూ ఏమనుకున్నారు? ఆయన ఒక సమాధి స్థితిలో ఉన్నారు అనుకున్నారంట. భారతదేశంలో ప్రజలు సమాధి పేరులో ఏమైనా చేస్తారు. ఆ స్థితి పొందిన వాళ్ళ కోసం వాళ్ళ ఇల్లు కూడా అమ్మి డబ్బు ఇస్తారు. అంటే ఆ స్థితిలో ఉన్నారంటే ఆయన ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ స్వామి గారికి ఏదైనా చేస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఏదైనా ఆయన కోసం చేస్తారు. వాళ్ళ ఇల్లు కూడా అమ్మి డబ్బిస్తారు అని రామగారు అంటున్నారు. కానుకలు సమర్పించడం, దైవ నియుక్తమైన వ్యక్తిపై వాళ్ళకున్న ప్రేమ, భక్తి తెలియజేయడం అని వాళ్ళు నమ్ముతారు. ఆ చాకలి ఒకే భంగిమలో 2 రోజులు కూర్చున్నాడు. అది చూసి అందరూ డబ్బు, పువ్వులు, పళ్ళు అతని చుట్టూ ఉంచడం ప్రారంభించారు. ఇద్దరు వ్యక్తులు వాళ్ళు అతని శిష్యులమని చెప్పి డబ్బు తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ చాకలి కదలలేదు. అతని అనుచరులు ఇతరులను రమ్మని ప్రోత్సహించడం ప్రారంభించారు. వాళ్ళు ఈ మహాత్ముని శిష్యులని అందరూ తెలుసుకోవాలని వాళ్ళ కోరిక. ఆయన ఊరికే అట్లా పడిపోయి కూర్చున్నాడు. అదే ఒక షాక్‌లో ఉండి ఒక బొమ్మలాగా 2 రోజుల నుంచి కదలకుండా కూర్చున్నాడు. అది చూసి అందరూ ఆయన సమాధి స్థితిలో ఉన్నారని చెప్పేసి పూలు, పళ్ళు, డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. అది చూసి ఒక ఇద్దరు వ్యక్తులు అట్రాక్ట్ అయ్యి డబ్బులొస్తున్నాయని చెప్పేసి మేము ఆయన శిష్యులమని ఆయన దగ్గర చేరి ఇది అందరికీ ప్రచారం చేయండి. పలానా గొప్ప స్వామి అక్కడున్నారు. దర్శనానికి రమ్మనండి అని చెప్పేసి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేశారు.
అతని అనుచరులు ఇతరులను రమ్మని ప్రోత్సహించడం ప్రారంభించారు. వాళ్ళు ఈ మహాత్ముని శిష్యులమని అందరూ తెలుసుకోవాలని వాళ్ళ కోరిక. ఈ నోట, ఆ నోట ఈ వార్త అందరికీ చేరి ఆయన చాలా తొందరలో ప్రఖ్యాతి చెందాడు. అతని శిష్యులలో ఒకని ద్వారా నాకు నేనుంటున్న చోటికి దగ్గరలో సమాధిలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడన్న సమాచారం అందింది. ఆయన శిష్యుల్లో ఒకరి ద్వారా రామగారు మీరుంటున్న చోటులో మీ దగ్గరలో ఒక వ్యక్తి సమాధిలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడని రామగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. నేను అతన్ని చూడ్డానికి వెళ్ళాను. అక్కడ నిజంగానే ఎవరో కళ్ళు మూసుకొని నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. ఓ భగవంతుడా, అతడిని తిరిగి మాలోనికి తీసుకొనిరా. హరే రామ హరే రామ హరే కృష్ణ అని ఆలాపిస్తూ చాలామంది అతని చుట్టూ కూర్చున్నారు. మీరేం చేస్తున్నారు అని నేను వాళ్ళని అడిగాను. ఇతను మా గురువు, ఈయన సమాధిలో ఉన్నారు అన్నారు వాళ్ళు. ఆయన ఈ స్థితి నుండి బయటపడ్డాక ఏమవుతుందో చూద్దామని నాకు ఉత్సుకత కలిగింది. 2 రోజుల తర్వాత ఆయన కళ్ళు తెరిచాడు. ఆయన ఏ గంభీరమైన ధర్మోపన్యాసం చేస్తాడోనని అందరూ ఆశగా చూశారు. అంటే 2 రోజులు సమాధిలో ఉన్నారంటే ఎంతో ఎంతో గొప్ప ఉపన్యాసం ఇస్తారేమో అని అందరూ ఎదురు చూశారంట. అతను అపస్మారక స్థితి నుండి బయటకు రాగానే నా గాడిద ఏది అని మాత్రమే అన్నాడంట. ఏ కోరికతో వ్యక్తి ధ్యానంలోకి వెళ్తాడనేది ముఖ్యమైన విషయం. అంటే ఆయన అక్కడ కూర్చొని 2 రోజులు అపస్మారక స్థితిలో ఉండి బయటికి వచ్చి వెంబటే నా గాడిద ఏది అని ఒక్కటే ఒక మాట అన్నారంట. దాని తర్వాత రామగారు మనకేం చెప్తున్నారంటే, ఏ కోరికతో వ్యక్తి ధ్యానంలోకి వెళ్తాడనేది ముఖ్యమైన విషయం. ఒక అవివేకి నిద్రపోతే ఆ అవివేకిగానే మేల్కొంటాడు. అంటే ఒక అవివేకి నిద్రలోకి వెళ్తే మళ్ళీ నిద్ర లేచినప్పుడు అవివేకిగానే మేల్కొంటాడు. కానీ జ్ఞానాన్ని పొందాలన్న ఒకే ఒక కోరికతో ధ్యానం చేసేవాడు ఒక ఋషిగా బయటికి వస్తాడు. అంటే మనం ఏ కోరికతో అయితే ధ్యానం చేస్తున్నామనేది ముఖ్యమో అని రామగారు మనకి ఇక్కడ చెప్తున్నారు. అన్యథా చింతనలతో ఆలోచనలతో నిమగ్నమైన వానికి, నిజంగా ధ్యానం ఆశించే వానికి మధ్య ఒక సునిశిత వ్యత్యాసం ఉంది. అత్యధికమైన వ్యధ మనసుని ఏకాగ్రతలోకి తీసుకొని వెళ్ళగలదు, కానీ ఒక వ్యతిరేకమైన రీతిలో నడిపిస్తుంది. ధ్యానం ద్వారా మనసు భావార్థకంగా ఏకాగ్రతతో ఒక బిందువుగా అంతర్ముఖం అవుతుంది. బాహ్య చిహ్నాలు లక్షణాలు ఒకటే. అంటే ఎవరైతే వ్యధతో మానసికంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఏకాగ్రతలోకి తీసుకొని వెళ్తుందంట ఆ ప్రాబ్లము. కానీ అది దానికి నిజంగా ధ్యాన స్థితిలో ఏకాగ్రత వైపుకి వెళ్ళడానికి చిన్న సునిశితమైన మార్పు ఉంటుంది. కాకపోతే దాని బాహ్య చిహ్నాలు లక్షణాలు ఒకేలా కనిపిస్తాయి. ఏకాగ్రత అనేది ఒకే లక్షణం. అది ఏం చేస్తుంది, ఈ బాధ అనేది శరీరాన్ని అచేతనంగా ఉద్వేగం చేస్తే ధ్యానం దాని పట్టు తగ్గించి స్థిరత్వమునిచ్చి నిశ్చలత్వాన్ని ఇస్తుంది. అదేమో శరీరాన్ని ఉద్వేగాన్ని పెంచుతుంది. ధ్యానమేమో ఒక స్థిరత్వాన్ని, మనశ్శాంతిని, ఏకాగ్రతను ఇస్తుంది అంటున్నారు రామగారు. కానీ ఇవి 2 చూడ్డానికి ఒకేలాగా కనబడతాయి. అంటే డల్లుగా ఒక తాదాత్మ్యమైన స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తారు వాళ్ళు ఒక్కరుగానే కూర్చొని. కానీ అది ధ్యాన స్థితి. ధ్యానంలో మనము నిమగ్నం అయిపోయి డీప్గా వెళ్ళినప్పుడు కూడా ఎవరితో మాట్లాడాలనిపించకుండా అట్లా ఉంటాం కదా. 2 చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి, కానీ 2 వేరు వేరు లక్షణాలు ఉన్నాయి అనేది రామగారు ఇక్కడ పోల్చి చెప్తున్నారు. ధ్యానానికి మనస్సునందు ఇతర ఆలోచనలను తొలగించి వేయటం అవసరం. విచారానికి ఇది అవసరం లేదు. అమితమైన విచారము మనసుని నింపివేస్తే మనస్సు అచేతనమును, ఇంద్రియ జ్ఞానమును లేనిది అయిపోతుంది. కానీ ఒక మహోన్నత వ్యక్తి ప్రపంచంలోని బాధల గురించి యోచిస్తే అది విచారం కానే కాదు. అంటే మామూలు వ్యక్తి ఆయన బాధల గురించి ఆలోచించి వాటి గురించి బాధపడుతున్నాడంటే అదొక అవివేకం అంటున్నారు. కానీ ఒక ఉత్కృష్టమైన స్థితిలో ఉన్న ఒక యోగి, ఒక గురువు స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రపంచంలోని బాధల గురించి ఆలోచిస్తే దాన్ని విచారమని అనరు అంటున్నారు.
అది మానవాళి కోసం ప్రేమపూరితమైన నిస్వార్థమైన చింతన. ఈ సందర్భంలో మనసు విస్తరించి జగత్తుతో ఒకటవుతుంది. ఎప్పుడు ఆయన జగత్తు గురించి ఆలోచిస్తున్నారు, మానవాళి అంతటి గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆయన మనస్సు విస్తరించి ఈ ఈ జగత్తుతో ఒకటవుతుంది అంటున్నారు. ఎప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల పరమైన ఏకాగ్రతతో మనస్సు నిండి ఉంటుందో అప్పుడు అది విచారమని పిలువబడుతుంది. అంటే స్వార్థం, మన సొంత ప్రయోజనాల కోసం మనము ఊరికే బాధపడుతూ విచారిస్తున్నామంటే బాధపడుతున్నామంటే అది విచారణ అంటున్నారు. దాన్ని విచారణ అని పిలువబడుతుంది అంటున్నారు. ఇతరుల కష్టాలను మనసు తెలుసుకున్నప్పుడు అది భావార్థకంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ 2 స్థితులలో మనసు ఏకాగ్రత పొందవచ్చు. కానీ రెండవ దానిలో చైతన్యం వ్యాప్తిస్తుంది. అంటే ప్రపంచం గురించి, అందరి మానవాళి యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించినప్పుడు మనసు విస్తరించి జగత్తుతో ఒకటవుతుంది అంటున్నారు. ఎప్పుడైతే మన గురించి, మన ప్రాబ్లమ్స్, మన కష్టాలు అని వాటి గురించి బాధపడుతూ కూర్చుంటామో దానివల్ల విచారించబడడం వల్ల మన కష్టాలను మనం తెలుసుకున్నప్పుడు అది భావార్థకంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ 2 స్థితుల్లో మనసు ఏకాగ్రత పొందవచ్చు. కానీ రెండవ దానిలో చైతన్యం వ్యాపిస్తుంది. మొదటి దాంట్లోనేమో లిమిటెడ్‌గా ఉంటాము. రెండో దాంట్లో అన్‌లిమిటెడ్ అయితాము అంటున్నారు. అంటే జగత్తు గురించి ఆలోచించినప్పుడు అన్‌లిమిటెడ్, మన గురించి ఆలోచించినప్పుడు లిమిటెడ్. ఇక్కడ నెక్స్ట్ జాన్‌ని పట్మోస్ ద్వీపంలో ఏకాంత నిర్బంధంలో ఉంచినప్పుడు అతను ఎంతో వ్యధ చెందాడు. ఎందుకంటే ఇతని గురువుగారి సందేశాలు సామాన్యులకు చేరవని అతను అనుకున్నాడు. వాస్తవంలో ఇలాంటి వ్యధ తన స్వీయ కోరికలు తీర్చుకునేందుకు కాదు, ప్రపంచమంతటికీ సంబంధించిన విషయం మీద ఆయన ఆలోచించి ధ్యానం చేశారు. ధ్యానం విస్తరింపచేసేది, వ్యధ సంకోచింపచేసేది. చెడు పనుల వైపుకు ప్రవహించేది శక్తిని బుద్ధిపూర్వకంగా మంచి పనుల వైపుకు ప్రవహించేటట్లు మళ్లించవచ్చు. చెడు పనుల వైపుకు ప్రవహించే శక్తిని మనం బుద్ధిపూర్వకంగా మంచి పనుల వైపుకు ప్రవహించేటట్లు మళ్లించవచ్చును. అందుచేత సాధకుడు మొదట మనసును నిర్మలం చేసుకొని ఆ తర్వాత ధ్యానం చేయటం ముఖ్యం. అంటే కల్లోలపరుస్తూ ఉన్న ఆలోచనలతో ధ్యానంలో కూర్చున్నవడం వల్ల మనము ఏమీ ఎదగలేము. మొదటగా ధ్యానంలో కూర్చునే ముందు మనము మన మనస్సుని నిర్మలపరుచుకోవడము ఉపయోగపడుతుంది. ధ్యానంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. క్రమశిక్షణతో కూడిన పవిత్రమైన మనసు లేకుండా జ్ఞాన సముపార్జన మార్గంలో ధ్యానం సహాయపడలేదు. సన్నద్ధం అవడం ముఖ్యం. పని, వాక్కు, ఆహారపు అలవాట్లు, ఇంకా ఇతర కోరికలలో నిగ్రహం దీనిలో ప్రాథమిక అంశాలు. అంటే ఇక్కడ మనం మొదటగా నేను ఆధ్యాత్మికంగా ఎదగాలన్న కోరికతో కానీ, జ్ఞానాన్ని సంపాదించాలి అని కానీ, నేను ఇష్టపూర్తిగా ధ్యానం చెయ్యాలనే ఇదితో మాత్రమే, ఆ కోరికతో మాత్రమే మనము ధ్యానంలో కూర్చోవాలి. ఇంట్లో రకరకాల సమస్యలు, ఆలోచనలు, బాధలు ఇవన్నీ ముసురుతున్నప్పుడు మనం ధ్యానంలో కూర్చుండడం వల్ల మనము ఏకాగ్రతగా చెయ్యలేము, మనము ఆ శక్తిని తీసుకోలేము అనేది రామగారు చెప్తున్నారు. దానికి అంటే మనసుని ఏకం చేయడానికి, మనసును నిర్మలంగా ఉంచుకోవాలంటే క్రమశిక్షణతో ఉండాలి. పవిత్రమైన మనసు లేకుండా జ్ఞాన సముపార్జన మార్గంలో మనము ముందుకెళ్ళలేమంటున్నారు. దానికి ఏవేవి సహాయపడతాయి అంటున్నారంటే మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన ఆహారపు అలవాట్లు, ఇంకా ఇతర కోరికలను కూడా నిగ్రహంలో ఉంచుకోవడం అనేది ప్రాథమిక అంశాలు అంటున్నారు. ఇక్కడ ముందు తమని తాము క్రమశిక్షణలో పెట్టుకున్న తర్వాత ధ్యానం చేసే వాళ్ళు ప్రమాణమైన ఫలితాలు పొందుతారు. వాళ్ళ యొక్క సామర్థ్యాలు తెలుసుకుంటారు. చైతన్యం యొక్క లోతులను తెలుసుకోవడంలో ఈ అనుభవాలు మార్గదర్శకములు అవుతాయి. శిక్షణ లేని అపవిత్రమైన మనసు పనికి వచ్చే దానిని ఏది సృష్టించలేదు. కానీ ధ్యానం చేసే యోచించే మనసు ఎప్పుడూ సృజనాత్మకంగా ఉంటుంది. అంటే అపవిత్రమైన మనసు దేన్ని సృష్టించలేదు. అంటే వాళ్ళు క్రియేటివ్గా ఉండలేరు, అది ఏది కొత్తగా వాళ్ళు సృష్టించలేరు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఎప్పుడూ సృజనాత్మకంగా ఉంటుంది, వాళ్ళ మనసు ఎప్పుడూ క్రియేటివ్గా థింక్ చేస్తుంది అంటున్నారు.
వ్యధ, ధ్యానము రెండు కూడా లోతుగా ఉన్న మనస్సు మీద నాటుకొని వాటి గుర్తులు వదిలిపెడతాయి. వ్యధ అనేకమైన మన శరీరపరమైన వ్యాధులను కలిగిస్తుంది. ధ్యానం చైతన్యం యొక్క ఇతర పరిణామాలను గుర్తించేటట్లు చేస్తుంది. సాధకునికి ధ్యానం ఎలాగ చెయ్యాలో తెలిస్తే విచారపడే అలవాట్ల నుండి సహజంగానే అతను విముక్తుడవుతాడు. ధ్యేయం, ద్వేషం, వ్యధ మనసుని ఆధీనంలో ఉంచుకునే రెండు చెడు శక్తులు. ద్వేషము, వ్యధ మనసుని ఆధీనంలో ఉంచుకునే రెండు చెడు శక్తులు. ఇవి రెండు చెడు శక్తులు అంటున్నారు. ధ్యానం మననం మనసుని విస్తరింపజేస్తుంది. మననము మనసుని విస్తరింపజేస్తుంది. పాపం ఆ చాకలివాడు అచేతనంగా కూర్చున్నప్పటికీ ఎంతో విచారంలో మునిగి ఉన్నాడని నేను నిశ్చయించాను. అంటే ఆయన అచేతనంగా 2 రోజులు కూర్చున్నా కళ్ళు తెరిచినప్పటికి ఆయన ఏమన్నాడు? నా గాడిద ఎక్కడుంది అన్నారు. అంటే ఆయన 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 కూర్చునే స్థితిలో ఆయన ఆలోచన ఏంటిది? గాడిద పోయింది కాబట్టి ఆ ఆలోచనలతో ఉన్నాడు కాబట్టి అదే ఆలోచనలతో బయటికొచ్చాడు ఒకటి. ఆయన మనస్సు ఏంటి అనేది అంటే అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్న ఆ వ్యక్తి ద్వారా మనకు రామగారు ఈ జ్ఞానాన్నంతా అందిస్తున్నారు. అతను ఎంతో విచారంలో ఉండి అతని మనసు స్వాధీనం తప్పింది. ఆ స్థితిలో అతనెక్కడ ఉన్నాడో తెలుసుకోలేని అచేతనుడైపోయాడు. సమాధిలో మనసు జ్ఞానం యొక్క ఉన్నత పరిణామాలకి చైతన్యవంతంగా తీసుకొని వెళ్ళబడుతుంది. సమాధిలో ఉన్నప్పుడు, నిజమైన సమాధిలో ఉన్నప్పుడు మనసు జ్ఞానం యొక్క ఉన్నత పరిణామాలకి చైతన్యవంతంగా తీసుకొని వెళ్ళబడుతుందంట. మనసుని నిర్మలంగా చేసుకోకుండా సమాధిని పొందాలని ప్రయత్నించే సాధకులు నిరాశ చెందుతారు. ఎందుకంటే అలాంటి అపవిత్రమైన మనసు ఆ స్థితిని పొందటానికి అవరోధాలు సృష్టిస్తుంది. చైతన్యవంతమైన నిగ్రహంతో కూడిన ప్రయత్నానికి ఫలితమే సమాధి. ఇది ఒక సర్వోత్కృష్టమైన చైతన్య స్థితి. విచారం మనసుని సంకోచింపజేస్తుంది. ధ్యానం దానిని విస్తరింపజేస్తుంది. సర్వోత్కృష్టమైన చైతన్యంతో వ్యక్తిగతమైన చైతన్యం యొక్క విస్తరణ మరియు కలయికని సమాధి అంటారు. సర్వోత్కృష్టమైన చైతన్యంతో వ్యక్తిగతమైన చైతన్యం యొక్క విస్తరణ, ఈ రెండింటి యొక్క విస్తరణల యొక్క కలయికనే సమాధి అంటున్నారు. రామగారు ఇచ్చిన సమాధికి డెఫినేషన్. నెక్స్ట్ చాప్టర్ ఫ్రెండ్. ఆ రెండవ గోపీనాథ్ ఎవరు? చాప్టర్ నేము. కాన్పూర్ పట్టణానికి 6 మైళ్ళ దూరంలో గంగానదికి అవతలి పక్కన నేనుండేవాడిని. నది ఒడ్డున ఉన్న ఒక తోటలో నేను నివసిస్తూ ఉండేవాణ్ణి. ఆ రోజులలో ప్రపంచంలో దేనిని నేను ఖాతరు చేసేవాడిని కాదు. నేను పట్టణానికి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ చాలామంది నన్ను చూడాలనుకునేవారు. వాళ్ళు పళ్ళు తీసుకొని వచ్చి నా ముందు కూర్చునేవారు. దాన్ని తప్పించుకునేందుకు నేను కొన్ని రుద్రాక్ష మాలలు ఉంచేవాడిని. ఎవరైనా వచ్చినప్పుడు ముందు కూర్చొని ఈ మంత్రాన్ని 2000 సార్లు పునశ్చరణ చెయ్యండి. అప్పుడు మనం మాట్లాడుకుందామా అని చెప్పేవాణ్ణి. నా దర్శనానికి వచ్చిన చాలామంది మాలలను వదిలేసి మెల్లగా జారుకునేవారు. గోపీనాథ్ అనే ఒకతను అంటే రామగారికి వీళ్ళ వల్ల ఆయన సాధనలో ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. నిజంగా ఆ తపనతో ఉన్న వ్యక్తులు ఈ ప్రాసెస్‌లో ఫిల్టర్ అవుతారు అనేది రామగారు ప్రయత్నం. 2000 సార్లు పునశ్చరణ చేసేంత ఓపికున్న వ్యక్తికి నిజంగా జ్ఞానం తెలుసుకోవాలన్న ఎంతో కొంత ఆ స్థాయిలో అంటే ఆ జిజ్ఞాసతో ఉన్న వ్యక్తి అనేది అక్కడ ఫిల్టర్ అయిపోతారు రామగారు. అప్పుడు ఆయనతో మాట్లాడొచ్చు అనేది రామగారు పెట్టుకున్న ఒక చిన్న నిబంధన అనుకోవచ్చు. గోపీనాథ్ అనే ఒకతను ఉండేవాడు. అతను కాన్పూర్ బ్యాంకులో కోశాధికారిగా పనిచేసేవాడు. అంటే ట్రెజరరీగా పనిచేసేవారంట. ఒకరోజు మధ్యాహ్నం అతను 4 వ్యక్తులతో వచ్చాడు. వాళ్ళు కూర్చొని ప్రార్థనా గీతాలను పాడటం మొదలుపెట్టారు. వాళ్ళు పాడడంలో ఎంత లీనమైపోయారంటే కాలగమనం మర్చిపోయారు. 9 గంటలకి అతను హఠాత్తుగా కళ్ళు తెరిచి చాలా ఘోరం జరిగిపోయింది అన్నాడు. ఏమిటది అని అంతా అడిగారు. ఇవాళ రాత్రి 7 గంటలకు నా మేనకోడలు పెళ్లి. పెళ్లికి కావలసిన నగలన్నీ నా ఇనుప పెట్టెలో ఉన్నాయి. దానికున్న ఒకే ఒక తాళం ఇక్కడ నా దగ్గర ఉంది. ఎంత పని చేశారు స్వామి అని అతను అన్నాడు. నేనేం చెయ్యలేదు.
ఇక్కడ ప్రశాంత వాతావరణం అలా చేసింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అలాగే జరుగుతుంది. వాళ్ళు లోక బాధ్యతలన్నీ మర్చిపోయి అలసట తీర్చుకుంటారు. దైవత్వాన్ని అనుభవించి ఆనందిస్తారు. నువ్వు ఎందుకంత కలత చెందుతున్నావు అని రామగారు జవాబిచ్చారంట. కానీ వాళ్ళకి నేనివ్వవలసిన బంగారు ఆభరణాలు నా ఇనుప పెట్టెలో ఉన్నాయి. చూడు, ఇవాళ పాడడంలో లీనమైపోయి నిన్ను నువ్వు మర్చిపోయావా అని అడిగాను. రామగారు నువ్వు పాడడంలో లీనమైపోయి నిన్ను నువ్వు మర్చిపోయావా అని ఆ వ్యక్తిని అడిగారంట. అందుచేత అంటే ఆ స్థితిలో ఉన్నావు కాబట్టి అందుచేత నేనింకా ఇక్కడ అంటే ఈయన చెప్తున్నారు, పాడడంలో లీనమైపోయి నన్ను నేను మర్చిపోయాను కాబట్టే నేనింకా ఇక్కడున్నాను అని అన్నారంట. అయితే విచారించకు, భగవంతుడు ఈ పరిస్థితిని చూసుకుంటాడు. రామగారు సమాధానమిస్తున్నారు. నువ్వు పాడడంలో లీనమైపోయి నిన్ను నువ్వు మర్చిపోయావు. ఆ స్థితిలో ఉన్నావు కాబట్టి ఇప్పుడొచ్చిన ఈ సమస్య భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుని నామకీర్తన వల్ల ఒకవేళ ఏదైనా చెడు జరిగితే జరగని, అది అయి ఉండకపోతే ఇంకా చెడు జరుగుతుంది. అంటే నామకీర్తనకినా ఏది నువ్వు చేయకుండా ఉండడం వల్ల ఇంకా చెడు జరుగుతుంది. నువ్వు నామకీర్తన చేశావు కాబట్టి ఏ చెడు జరగదు. ఒకవేళ ఏదైనా జరిగితే జరగనియ్యి అని రామగారు ఆయనకు ధైర్యం చెప్పారంట. వాళ్ళు వాళ్ళ గుర్రపు బండి ఎక్కి త్వరగా పట్టణానికి వెళ్ళిపోయారు. అతని ఇంటికి చేరగానే ఏమైందని ఆతృతగా అడిగాడు. అక్కడి వాళ్ళు అతని వ్యాకులత చూసి తికమక పడిపోయారు. నీకేమైంది? పెళ్లితంత అయిపోయింది, అంతా బాగుంది అని వాళ్ళన్నారు. నేను గంగానదికి అవతల పక్కనున్నాను. తాళాలు నా దగ్గరున్నాయి. ఆభరణాల మాటేమిటి అన్నాడతను. నువ్వే ఆభరణాలిచ్చావు, ఏమిటి నీకు మతిపోయిందా అని వాళ్ళన్నారు. పెళ్ళికి 10 నిమిషాల ముందు మీరు ఆభరణాలిచ్చారు. ఇప్పుడు పెళ్ళైపోయి అందరం భోజనాలు చేస్తున్నామని అతని భార్య వచ్చి చెప్పింది. కానీ అతనితో ఉన్న నలుగురు వ్యక్తులు అతను పాటలో లీనమై నాతో ఉన్నట్లు ధృవీకరించి మీరైనా మూర్ఖులై ఉండాలి, లేకపోతే మేమైనా మూర్ఖులమై ఉండాలి అని వాళ్ళన్నారు. వాళ్ళు చాలా కలత చెందారు. ఎందుకంటే వాళ్ళ ఎదుట జరిగిన దానికి వాళ్ళు సమాధానపరుచుకోలేకపోయారు. అంటే దాన్ని నమ్మలేక ఒకలాంటి షాక్‌లో ఏం జరిగిందసలు? మీరైనా మూర్ఖులై ఉండాలి, మేమైనా మూర్ఖులమై ఉండాలి. మేము ఆ గంగా నది అవతల వైపు మేము ఆ పాటలో లీనమైపోయి ఉన్నాము అని ఈ నలుగురు వాళ్ళతో చెప్తున్నారంట. గోపీనాథ్ అతని మానసిక స్థిరత్వం పూర్తిగా కోల్పోయాడు. అంటే అక్కడ జరిగిన ఒక సంఘటన వల్ల ఆయన ఒకలాంటి షాకుకు గురయ్యి ఆయన మానసిక స్థిరత్వం పూర్తిగా కోల్పోయాడంట. నేను గోపీనాథ్‌ని, కానీ ఇక్కడికి వచ్చిన ఆ గోపీనాథ్ ఎవరు? అంటూ అడగడం మొదలుపెట్టాడు. మర్నాడు ఆఫీస్‌కి వెళ్ళి కలిసిన వాళ్ళందరినీ ఆ ఒక్క ప్రశ్న అడగడం తప్ప వేరే ఏమీ మాట్లాడలేదు. నేను గోపీనాథ్‌ని, రెండో ఆయనెవరు అని మాత్రమే ఆయన అనేవాడు. 3 ఏళ్ల వరకు అతను భ్రాంతిలో చికాకు పడిపోయాడు. అందువలన అతను ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. అతని భార్య నన్ను చూడడానికి వచ్చింది, కానీ నేను సహాయం చేయలేకపోయాను. మీతో అతను మాట్లాడుతున్నారా అని ఆవిడని అడిగాను. నాకు చెప్పు, ఆ రెండవ గోపీనాథ్ ఎవరు? అతను సరిగ్గా నాలాగే ఉంటాడా అని అడుగుతుంటారు అని ఆమె చెప్పింది. ఆ వ్యక్తి, ఆ గోపీనాథ్ అనే వ్యక్తి ఆమె భార్యని పదే పదే ఆ రెండో నువ్వు చూసావు కదా, ఆ రెండో గోపీనాథ్ నాలాగే ఉంటాడా, ఎలా ఉంటాడు అని పదే పదే అవే ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అని రామాగారిని కలిసినప్పుడు ఆవిడ చెప్పిందంట రామాగారితో. ఈ సంఘటన తర్వాత మీరు అద్భుతాలు చేయగల ఋషులు అంటూ చాలామంది నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమీ లేకుండా మీరు నన్ను పొగుడుతున్నారు అని రామాగారు అనేవారంట. ఏమైందో నాకు తెలీదు. వాళ్ళకీ తెలియదు. అది ఎలా జరిగిందో నిజంగా నాకు తెలియదు. అదేమిటి అని తర్వాత రామాగారు వాళ్ళ గురువుగారిని అడిగారంట. ఏం జరిగింది? నాకేం తెలీదు. వాళ్ళందరూ అట్లా అంటున్నారు అని రామాగారు వాళ్ళ గురువుగారిని అడిగినప్పుడు దానికి వాళ్ళ గురువుగారు అతనికి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసని, గోపీనాథ్ భగవంతుని గానంలో సంపూర్ణంగా లీనమైపోవడం వల్ల మన సాంప్రదాయపు ఋషులలో ఒకరు గోపీనాథ్‌కి సహాయం చేసి ఉండవచ్చునని మా గురువుగారు అన్నారు.
భగవన్ భగవద్భక్తులకు దారి చూపడంలో, కాపాడటంలోనూ ఋషుల దయతో, ఉదార స్వభావంతో సహాయం చేస్తారన్నది నా జీవిత కాలంలో నా వ్యక్తిగత అనుభవం. ఋషి హిమాలయాలలో ఉన్నప్పటికీ ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళగలరు, ప్రత్యక్షం అవ్వగలరనేది నా ప్రత్యక్ష అనుభవం. అంటే రామాగారికి కూడా కొన్ని అనుభవాలు జరిగినాయి దీని గురించి అనేది ఆయన చెప్తున్నారు. నెక్స్ట్, మనసును చదవగలిగే వ్యక్తితో ఒక అనుభవం. 1973 సంవత్సరంలో ఋషికేశ్కి వెళ్తూ మధ్యలో న్యూఢిల్లీలోని ఒక హోటల్లో బస చేశాను. అమెరికా దేశం వైద్య కళాశాలలో ఆచార్యునిగా పనిచేసిన మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రూడోల్ఫ్ బెలంటైన్ గారిని కలిశాను. ఆయన మధ్యప్రాచుర్య దేశాలను దర్శిస్తూ పాకిస్తాన్ మార్గం గుండా ఇక్కడికి ఈ మధ్యనే వచ్చారు. న్యూఢిల్లీలోని ప్రఖ్యాతిగాంచిన అంగడుల సముదాయం ఉన్న కన్నాట్ ప్లేస్లో ఆయనకు కలిగిన అనుభూతిని నాకు చెప్పడం మొదలుపెట్టారు. ఆయన రామాగారిని కలిసినప్పుడు ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్, న్యూఢిల్లీలోని అంగడులు ఉండే ఒక ప్లేస్లో, అది దాని పేరు కన్నాట్ ప్లేస్ అని చెప్తున్నారు. అక్కడ ఆయనకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ని రామాగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక ఆగంతకుడు ఆయనను పేరుతో పిలిచి హఠాత్తుగా ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆయన ప్రేయసి యొక్క పేరు చెప్పాడు. ఈ విషయాలన్నీ నీకెలాగా తెలుసు అని ఆ డాక్టర్ అడిగాడు. నువ్వు ఫలానా తేదీన ఫలానా చోటున జన్మించావు, మీ తాతగారి పేరు ఇది అంటూ ఆయన చెప్పాడు. అప్పుడు డాక్టర్ బేలంటైన్కు తప్ప మరెవ్వరికీ తెలియని విషయం ఆయనకు చెప్పాడు. ఈ వ్యక్తిని కలియడానికే నేను హిందూ దేశం వచ్చాను అని డాక్టర్ గారు తలపోశారు. అనుకున్నారంట, ఈయనను కలవడానికే నేను ఇక్కడికి వచ్చాను అని. అయ్యా, నాకు $5 ఇవ్వండి అని ఆయన అడగగా డాక్టర్ గారు ఆనందంగా ఇచ్చారు. ఆ మనిషి ఇటు అటు బిత్తర చూపులు చూస్తున్నాడు. పోలీసులు తనను చూస్తారేమోనని భయం. అతను ఏమి చేస్తున్నాడో తెలిస్తే పోలీసులు ఆయనని అరెస్టు చేస్తారు. ఇక్కడ ఉండండి, తిరిగి వేగిరంగా వచ్చేస్తాను అని ఆయన చెప్పాడు. ఈ డాక్టర్ గారికి ఈయన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన ఆ వ్యక్తి, మీరు ఇక్కడ డబ్బులు తీసుకున్నాడు, ఒక $5 తీసుకొని నేను ఇప్పుడే వస్తాను అని హడావిడిగా వెళ్ళిపోయారట. ఆయన అరగంట సేపు డాక్టర్ గారు వేచి ఉన్నారు, కానీ ఆయన తిరిగి రాలేదు. స్వామీజీ ఆయన చాలా గొప్పవాడు అని డాక్టర్ బేలంటైన్ గారు నాకు చెప్పారు. రామాగారికి ఆయన ఎంతో గొప్పవాడు అని చెప్తున్నారంట రామాగారికి ఈ స్టోరీ అంతా. అతను ఏం చేశాడు అని నేను అడిగాను. నేను అపరిచితుడనైనప్పటికీ నా గురించి, నా వ్యక్తిగత విషయాలన్నీ నాకు చెప్పాడు అని ఆయన సమాధానమిచ్చారు. ఆ విషయాలు అప్పటికి మీకు తెలియవా అని నేను జవాబిచ్చాను. అంటే ఎందులో అంత గొప్పది ఏముంది, నీ విషయాలే కదా, నీకు తెలియని విషయాలా ఆయన చెప్పినవేమన్నా అనేది రామాగారు ఆ డాక్టర్ని అడిగారంట. తెలుసు. అప్పుడు అతనేం గొప్ప పని చేశాడు మరి? నువ్వు ఏమిటి ఆలోచిస్తున్నావో ఒకవేళ ఎవరికైనా తెలిస్తే అప్పుడు నీకు కూడా ఆ విషయం ముందే తెలుసు. ఈ బోగట్టా నిన్ను ఏ విధంగానూ అభివృద్ధి చేయదు. అంటే ఇదొక సిద్ధి మాత్రమే, దీనివల్ల నీకేం ఉపయోగం లేదు, ఆయన కొత్తగా నీకు చెప్పింది ఏమీ లేదు, నీ ఆలోచనలను మాత్రమే ఆయన పసిగట్టగలిగాడు అనేది రామాగారు చెప్తున్నారు. ఈ సామర్థ్యము కొన్నాళ్ళు నీకు ఆశ్చర్యం కలగజేయవచ్చును, కానీ ఇది స్వీయ అభివృద్ధిలో ఎవరికీ సహాయపడదు. డాక్టర్ బేలంటైన్కి తారసిల్లిన లాంటి వంచకులు అవతల వారి గతాన్ని చెబుతూ, భవిష్యత్తును ముందుగానే తెలియజేస్తూ, సాధువులలాగా వేషం వేస్తూ కన్నాట్ ప్లేస్లో తరచూ కనబడుతుంటారు. వాళ్ళు జీవనోపాధి కోసం ఇలాంటి యుక్తులు నేర్చుకుంటారు. కపటం లేని యాత్రికులు వాళ్ళని గొప్ప ఋషులుగా పొరపాటు పడుతుంటారు. నిజమైన ఋషులున్న చోటికి అలాంటి యాత్రికులు ఎప్పటికీ చేరలేరు. ఇలా కపటంగా నటించే వాళ్ళు ఆధ్యాత్మికతకి
ఆధ్యాత్మికతమైన వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తారు. ఇక్కడ రామగారు మనకి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నారు అనంటే, కొన్ని మాటలేవో పైకి కనిపించినయి చెప్పినంత మాత్రాన వాళ్ళని పూర్తిగా వాళ్ళకి ఎంతో జ్ఞానమున్న గురువుల్లాగా నమ్మకూడదు. ఎవరైతే నిజమైన ఆధ్యాత్మికతలో ఉన్నతమైన స్థితిలో ఉన్న ఋషులు మామూలు జనాలకి అసలు వాళ్ళు అందే చోట ఉండరు. వాళ్ళు ఎవరికీ అందనంత దూరంలో ఉంటారు అని రామగారు చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల నిజంగా ఆధ్యాత్మికతలో ఉన్న గొప్ప వాళ్ళకి కూడా చెడ్డ పేరొస్తుంది. వీళ్ళు జస్ట్ వాళ్ళ పొట్ట కూటి కోసం ఏవో ఒక 2 విద్యలు నేర్చుకొని వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు అనేది రామగారు అంటున్నారు. తర్వాత డాక్టర్ బేలంటైన్ మాతో ప్రయాణం చేయడం ప్రారంభించారు. మేము భారతదేశాన్ని వదిలిపెట్టినప్పుడు ఆయన హృషికేశ్లోను, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోని దర్శిస్తూ చాలా నెలలు గడిపారు. ఆయన అమెరికా దేశంలో మమ్మల్ని కలుసుకునేందుకు తిరిగి వచ్చేశారు. ఆయనిప్పుడు మా సంస్థలో కంబైన్డ్ థెరపీ ప్రోగ్రామ్ అంటే వైద్యాల కలయికల కార్యక్రమంని నిర్వహిస్తున్నారు. అంటే రామాగారి సొసైటీలోనే ఆయన కూడా జాయిన్ అయ్యారు అని రామాగారు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇవాళ ఇక్కడికి ఆపుదాము.